చిన్నప్పుడు మా నానమ్మ పనసకాయ కోస్తుంటే, నేను కోస్తా నానమ్మ ప్లీజ్ అంటే, వద్దు పక్క నుండి చూసి నేర్చుకో అనేది. చూసి నేర్చుకున్నానండి. ఇప్పుడు ప్రయోగం చేస్తున్నాను ఇన్ని సంవత్సరాల తర్వాత. అత్తయ్య గారోళ్ళది చెట్టు అనమాట ఇది. పడి మొలిచిందండి. ఇదే ఫస్ట్ పంట. బాగా ముగ్గుపోయి స్మెల్ వస్తుంటే పైకి తీసుకొచ్చేసాము. తర్వాత ఏమైందంటే అది బాగా ముగ్గుపోవడం వల్ల కొంచెం డ్యామేజ్ అయింది. మామూలుగా పనసకాయ చెట్టు ఉండగానే కోసేసి ఒకరోజు ఎండలో పెట్టేసి కోసుకుంటారు. అంటే కొంచెం రంగు మారాలి, అలాగే నొక్కితే మెత్తగా ఉండాలంట కాయ. అలా ఉంటే అయిపోయినట్టు అనమాట. మేమైతే చెట్టుని స్మెల్ వచ్చే వరకు ఉంచాం అనమాట. చెట్టు కాయ పైకి తీసుకురాగానే మా వారిని కోయమంటే, అమ్మో నేను కోయను నాకు రాదన్నారు. సరే నేను ట్రై చేస్తానని స్టార్ట్ చేశాను అనమాట. మనం ఎలా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ కింద బియ్యం సంచి ఒకటి వేసుకోవాలండి. తర్వాత కొబ్బరి నూనె తీసుకుని చాకుకి చేతులకి ఆరారుగా రాసుకుంటూ కాయని ఆమూలని చీమూలకి గిట్లు పెట్టుకుంటూ ఉండాలన్నమాట. పెట్టుకుని అవతలగలు యువతలగలు పట్టుకొని గట్టికి ఇలా లాగితే రెండు కింద ఊడిపోతుంది. ఆ మధ్యలో వైట్ లేయర్ని కట్ చేస్తే తొనలు ఈజీగా వచ్చేస్తాయి అనమాట. మా వారు అన్నారు, భలే కోసేసావే చాలా ఈజీగా, నీ కష్టం అనుకున్నాను అంటున్నారు అనమాట. పెద్ద బ్రహ్మ విజయం కాదండి, మొదలు పెడితే ఎండింగ్ చేసేయడం చాలా ఈజీ అనమాట. ఫస్ట్ అసలు లేడీ కోయడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి. పనసకాయ అనేది ఎప్పుడు జెంట్స్ ట్రై చేస్తారు కోయడము. సో నేనే ట్రై చేశాను ఈసారి మా ఇంట్లోని. ఇగో ఇలా అయితే ఉన్నాయన్నమాట.